ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు. అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన మేష వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తులారాశి. ఈ తులారాశి వారికి తప్పనిసరిగా యోగవంతమైన కాలం. ఎందుచేత అంటే చంద్రుడు షష్ఠ సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం, రాశిలోనే శుక్రుడు, రాశిలోనే రవి, ద్వితీయంలో కుజబుధులు ఉన్నారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వార మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు యోగదాయకంగా ఉన్నాయి. వారాంతం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తప్పనిసరిగా మీకు తగ్గుతాయి. అంచేత ప్రతి పని కూడా నిదానంతో ముందుకు పెడతారు కాబట్టి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అంతేకాకుండా మంచి మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం నుండి శుక్రవారం వరకు మంచి వ్యాపారం జరుగుతుంది. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. అంటే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురుడు నవమ స్థానం నుండి దశమ స్థాన సంచారం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో మీరు తప్పనిసరిగా శివారాధన చేయండి. అయితే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నదని ధైర్యంగా ముందుకు వెళ్ళండి.